వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు గాను 893 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వాటిల్లో 268 అభ్యర్థుల నామినేషన్లను ఈసీ రిజెక్ట్ చేసింది. ఇక బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ త్వరలోనే గుర్తులను కేటాయించింది. చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు గాను 893 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వాటిలో 268 అభ్యర్థుల నామినేషన్లు ఈసీ రిజెక్ట్ చేసింది. ఇక బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ త్వరలోనే గుర్తులను కేటాయించనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఓటయో ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ సంబంధించి గడువు అయితే ముగిసింది. 3 గంటలకే ఈ యొక్క నామినేషన్ల గడువు ముగియడంతో ఇటు తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంటు స్థానాల్లో 625 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇంకో కొంతమంది కూడా ఇందులో కూడా నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మొన్న స్క్రూట్నీని స్క్రూట్నీ తర్వాత 625 మంది అభ్యర్థులు మిగిలారు. ఈ 625 మంది అభ్యర్థుల్లో కూడా ఈ ఉపసంహరణకు సంబంధించినటువంటి గడువు ముగిసిన నేపథ్యంలో తుది జాబితాను అయితే సాయంత్రం వెల్లడి చేసేటువంటి అవకాశం ఉంది. ఈ తుది జాబితాలో కూడా మరికొంతమంది అయితే అభ్యర్థులు ఉపసంహరించుకున్నటువంటి అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో మొత్తంగా కూడా అభ్యర్థుల జాబితాను అయితే కొద్దిసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇటు ఒకవైపు స్వతంత్ర అభ్యర్థులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది అభ్యర్థులు అయితే తమ అభ్యర్థిత్వాన్ని అంటే నామినేషన్లు అయితే ఉపసంహరించుకోవడానికి ఇక్కడికి ఈసీ దగ్గర కూడా అంతా ఎక్కడైతే ఆర్ఓ దగ్గర కూడా వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం మనం. దీంతో ఇప్పుడైతే ఇటు ఎన్నికల కమిషన్ దగ్గర కూడా కొంత వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం మరి కొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దీనిపైన మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగానైతే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇటు వివిధ పార్లమెంటు వారిగా అభ్యర్థులు అయితే నామినేషన్లు దాఖలు చేసినటువంటి వాళ్ళు స్క్రూటినీలో చాలా మంది కూడా సుమారుగా 400 పైచిలకు మంది కూడా ఈ నామినేషన్లు అంటే స్క్రూటినీలో వాళ్ళందరినీ కూడా కొంతమంది రిజెక్ట్ చేయడం జరిగింది. వివిధ కారణాలను చూపించినటువంటి ఎన్నికల అధికారులు ఇటు వాళ్ళని అయితే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. దీంతో చివరిగా 625 మంది అయితే ఈ యొక్క ఎన్నికల బరిలో మిగిలారు. వీళ్ళందరినీ కూడా మరికొంతమంది కూడా ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో వీళ్ళందరూ కొంతమంది అభ్యర్థులు కూడా తాము విత్డ్రా చేసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ జాబితాను కూడా మరికొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జూన్ 13న ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. 4వ తారీఖున ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక ఈ రోజు తర్వాత రేపటి నుండి అభ్యర్థులకు కూడా గుర్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్వతంత్రులు కొంతమందికి వివిధ రాజకీయ పక్షాలకైతే ఇప్పటికే గుర్తులు ఆల్రెడీ జాతీయ పార్టీలకు వివిధ పార్టీలకు రాష్ట్ర పార్టీలకు గుర్తులు ఉన్నాయి. కాబట్టి స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తులను కేటాయించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపటి నుండి అధికారికంగా గుర్తులతోటి ప్రచారం చేసుకున్నటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్.